హాయ్ అండి, నేను మీ బాలు. నాదో చిన్న ఆలోచన మీతో పంచుకుంటున్నాను. దొంగతనం చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరిని ఉద్దేశించి అంటలేను. దొంగతనం ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు అల్లరచిల్లరగా తొందరగా చెడిపోయి పనులు చేయలేక గంజాయి తాగి ఒళ్ళు హూనమైపోయి నరాలు పనిచేయక ఏం కష్టం చేయాలన్న శాత కాక దొంగతనాలు చేస్తున్నారు. దొంగతనాలు చేసేటోళ్ళకి ఒక పనిష్మెంట్ నేను అంటున్నా. ఈ పనిష్మెంట్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అది ఎంతవరకు కరెక్ట్ మీరే కామెంట్ రూపంలో చెప్పండి. దొంగతనం చేసేతోనికి ఒక కాలో చెయ్యో తీసేస్తే పోతే నేను ఒక్కనే కదా, పోతే నా కాల్ చేయ కదా, నా కుటుంబం అన్న సెట్ అవుతుంది అని దొంగతనం చేస్తుంటాడు. అయితే వానికి ఇచ్చేయకుండా దొంగతనం ఎప్పుడైతే చేస్తాడో వానితో పాటు వాళ్ళ ఇంట్లో అందరినీ తీసుకొచ్చి తోమాలి. అప్పుడు వాని వెన్నుల వణుకు పుడుతుంది. ఎందుకంటే ఊరి నీ అమ్మ నేను చేసిన పాపానికి వీళ్ళందరినీ తంతున్నారు కదా నాయన అని చెప్పి వాడు జీవితంలో దొంగతనం చేయడు. ఎవడే ఇక్కడ పోతే నాకేందని చెప్పి దొంగతనం చేస్తే చంపిపాడు దింగాలి, పబ్లిక్లో చంపి కాల్చి బూడిది చేయాలి కొడుకుని. అంటే ఫ్యామిలీలో ఒక్కరి కోసం ఎవడో ఒకడు మారుతాడు. అందుకని నేను అంటున్నా, ఇదండి నేను మీతో పంచుకున్న ఒక చిన్న ఆలోచన. ఇలా చేస్తే వానితో పాటు దొంగతనం చేసినంతో పాటు వాళ్ళ ఇంట్లో కూడా దొరికొచ్చి తోమితే వీనికి ఒండులో వెనుక పుట్టి దొంగతనాలు చేయడాన్ని నేను అనుకుంటాను. ఎందుకంటే తోడబుట్టిన వాళ్ళు కన్న వాళ్ళ కోసం మారకపోతే ఇలా జోడుకులు తాగి చేసి ఇక వాళ్ళ కోసం మారడు, ఈ సమాజం కోసం మారడు, గాంజాయిల కోసం దాని కోసం తాగి తిరుగుతుంటారు. కాబట్టి అవధంగాల లేదా వీనితో పాటు వాళ్ళలో తెచ్చి తోమాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.